ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ వాక్యం కొరకు పరమగీతము 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదువుకుంటాం. నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండకు తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నుంచిరి. అలాగే పరమగీతము 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చదువుకుంటాం. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. ఇదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుస్తున్నాడు. కిటికీ గుండా చూసుస్తున్నాడు, కిటికీ గుండా తొంగి చూసుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరమగీతము 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏమని ఉన్నదని అంటే, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి. పరమగీతంలో మనకి 2 మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి ప్రియురాలు, ఇంకొకటి ప్రియుడు. ప్రియురాలు సంఘానికి సూచనగా ఉన్నది, ప్రియుడు యేసుప్రభుకి సూచనగా ఉన్నది. ఇక్కడ ప్రియురాలు నల్లగా ఉన్నదనని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ నలుపు దేనికి సూచనగా ఉన్నదంటే పాపానికి సూచనగా ఉన్నది, శాపానికి సూచనగా ఉన్నది. పాపానికి, శాపానికి ఎవరైతే గురైతే ఉంటారో వారు చీకటిలో సంచరిస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ పాపంలో, శాపంలో ఉన్న ఈ సంఘాన్ని 2వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేసరికి ఆ ప్రియుడైన యేసు ప్రభు ఉరుకులు పెడుతూ వచ్చి ప్రేమించాలని చూస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రియుడు యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఎలాగ వస్తూ ఉన్నాడు అంటే ఎర్రి వలె ఉన్నాడు, లేడి పిల్ల వలె ఉన్నాడు. అతను లేడి పిల్లలాగా గంతులు పెట్టుకుంటూ పరుగులు, అతివేగమైన పరుగులతో వస్తూ ఉన్నాడు. ఆయనకి కిటికీలు అడ్డు రావట్లేదు, గుట్టలు అడ్డు రావట్లేదు, గోడలు అడ్డు రావట్లేదు. తన ప్రియురాలు నల్లనితనం కూడా యేసు ప్రభుకి అడ్డు రావట్లేదు. అలాగా ప్రియుడైన వరుడైన యేసు ప్రభు తన సంఘం కొరకు, తన యొక్క ప్రియురాలు కొరకు ఆయన ప్రయాసపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రేమ కలవరలో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా యేసు ప్రభు ఆ నల్లని దానిని అని సంఘం బాధపడుతూ ఉన్నది. నువ్వు బాధపడుతున్నావు, కానీ నిన్ను యేసు ప్రభు నువ్వు ఉన్న స్థితిలోనే ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ఎలాగ విడిపించుకోవాలా, నీ శిక్షను ఎలాగ తొలగించుకోవాలా, నిన్ను తన రక్తంతో ఎలాగ పరిశుద్ధపరచుకోవాలన్న తాపత్రయంతో పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి, భూమి మీద నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు బలియాగం చేసి ఆ రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచే దేవుడిగా ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనకి దేవుని ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన మాట ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. ఒకవేళ మనం తప్పు చేశామని తెలిస్తే మన తల్లిదండ్రులు మన అసహించుకోవచ్చు, మన ఇంటి వాళ్ళు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, స్నేహితులు ఎవరైనా మనల్ని అసహించుకుని దూరం పెట్టచ్చు. ఒకళ్ళు మాత్రం విడిచిపెట్టండి, నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసయ్యే. నువ్వు ఉన్న స్థితిలో, ఏ స్థితిలోనైనా నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. యేసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 17వ వచనంలో
ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడట. ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మంచి దేవుడు, ఇంత చక్కని ప్రేమ యేసయ్యలో నీకు కావలసినంత సమృద్ధిగా ఉన్నది. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నా స్థితి ఇంత ఘోరంగా ఉన్నది, నేను రహస్యంగా ఇంత ఘోరంగా ఉన్నాను, నా ఆలోచనలు బాగలేవు, నా తలంపులు బాగలేవు, నా క్రియలు బాగలేవు, నన్ను దేవుడు క్షమిస్తాడా? లేకపోతే ఈ ఊరు వల్ల నా పరిస్థితి, నా ఇంటి వల్ల నా పరిస్థితి చూస్తే ఎలాగని నువ్వు కుమిలిపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించగలిగిన వాడు యేసయ్య. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు, కృపా మహదైశ్వర్యం కలిగిన దేవుడు. ఆయన దగ్గర కృప మహదైశ్వర్యం ఇంకెక్కువగా ఉంది. కృపా ఐశ్వర్యం ఎక్కువగా ఉంది. ఆ కృపలో నేను క్షమించగలడు, నీ బలహీనతలో నుంచి నిన్ను విడిపించగలడు, బయటికి తీసుకురాగలడు. నిన్ను ఒక మనిషిలాగా, ఒక కడిగిన ఎర్రని ఏమంటారు వజ్రాలైనా సరే తెల్లగా మార్చగలిగిన ప్రేమ యేసయ్య దగ్గర ఉంది. ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, నేను లేవనెత్తుతాడు, నీ మైండ్ సెట్ మారుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. యేసయ్య దగ్గరకు వస్తావా? ఆయన ప్రేమని ఒక్కసారి, ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా స్థితిని మార్చని అడుగు. నీ స్థితిని మార్చగలిగిన యేసయ్య ఈ క్షణమే నిన్ను విడిపించగలడు, రక్షించగలడు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు యేసయ్య, నన్ను మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచిపెట్టి ఈ భూమి మీద ప్రభావం ఘోరమైన శిలువ మరణాన్ని పొంది నీ రక్తాన్ని కార్చినేస్తాయి. నీ రక్తంతో ఇప్పుడే నన్ను మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నీ కృప దయచి పడిన గోతులో నుంచి, బలహీనత పాపం నుంచి విడిపించండి. సరిచైన సమత కలిగిన హృదయంతో నిన్ను హత్తుకొని జీవించే కృపను దయచండి. యేసయ్య నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.